తోటకూర మామిడికాయ పప్పు అండి. ఒక పునాస మామిడికాయతో చేసిన పప్పు అనమాట. ఒక కాయ ఉంటే చాలు, అది పప్పులోకి వచ్చేస్తుంది. తర్వాత పచ్చడి కూడా చేయొచ్చు. పచ్చడి కూడా చేశానండి, అది చూపిస్తాను మీకు. నేను ఆవిరి పట్టేసింది చూసారా, ఇదిగోండి. ఇది పునాస మామిడికాయ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ కాయ చాలా పుల్లగా ఉంటుంది, చచ్చేంత పుల్లగా ఉందన్నమాట. అయితే ఇలాంటి కాయకి నేను పప్పు, తోటకూర మామిడికాయ పప్పు చేశాను. అలాగే పచ్చడి కూడా చేశాను, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇట్లా టెంక వేసి చేశాను అనమాట. ఇదిగోండి, ఒక మంచి టిప్ ఒకటి చెప్తాను మీకు నేను. ఇందులో చూసారా, ఒక స్పూన్ వేసాను. పప్పు పొంగిపోకుండా ఇందులో ఒక స్పూన్ వేస్తే బయటికి పొంగిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకొకటి చెప్తాను ఉండండి. ఇందులోకి ఇదిగోండి, ఇది మెంతి కారం అనమాట. ఈ పప్పులో ఈ మెంతి కారం వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పప్పు పాపాయికి తీసేసి అప్పుడు నేను దీంట్లో ఇది వేస్తా. కొంచెం పప్పు తీసేస్తాను ఉండండి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయల కారం పాపాయికి సరిపోతుంది. ఇది మా కారం ఇదండి. కొద్దిగా కారం వేసామే అనుకోండి, ఇప్పుడు టేస్ట్ ఒక్క రేంజ్లో ఉంటుందన్నమాట. తర్వాత నేను ఊచి వేసిస్తాను. రండి రండి రండి, ఇక్కడ టేబుల్ మీద చూపిస్తా. పప్పు, కొబ్బరి మామిడి పచ్చడి, అలాగే రైస్. చూసారా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి సూపర్ అండి, ఎక్సలెంట్, అద్దరిపోతుంది అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఈ పచ్చడి, ఈ పప్పు అద్భుత. తోటకూర వేసాను, కొంచెం తోటకూర మిగిలిపోతే ఆ తోటకూర వేస్ట్ చేయడం అందుకని దీంట్లో వేస్ట్ చేసేసాను. ఇదండి, నచ్చిందా మీకు? మరి ఫాలో చేయండి. ఒక లైక్ ఇస్తే హ్యాపీ. బాయ్ బాయ్.